ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. ఐసీయూలో ఉన్న యాగారెడ్డిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, సంపూర్ణ స్వస్థతను ప్రసాదింప చేయమని పూజ సమర్పించేవారు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాలు, శాంతి సమాధానంలో ప్రసాదింప చేయమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజిన రాణిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ, అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలె జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకెన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కు మారు మనసు దయచేయమని మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థత దయచేయమని, శ్రేష్ఠాను దేవుడు దీవించి మంచి చదువులు, దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షల ఉత్తీర్ణత దయచేయమని, దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఎల్ సునీత, ఎల్ మనోజ్ కుమార్, కిరణ్ కుమార్లను దేవుడు దీవించి మనోజ్కి మంచి ఆరోగ్యం దయచేయమని, యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని, మంచి స్థాయిని ప్రసాదింప చేయమని మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం లభించాలని, ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని, కుమారుడు రాసినటువంటి పరీక్షల ఉత్తీర్ణత దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోయి లోన్ త్వరగా శాంక్షన్ అయ్యే కృపను దేవుడు ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. గాదే అలెక్స్ ఆరోగ్యమేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్లాట్ మంచి రేటుగా అమ్ముడుపోయే కృపను దేవుడు ప్రసాదించాలని, ఆర్థిక పరిస్థితులను విడుదలను దయచేయమని, యుఎస్ఏలో ఉన్న తరుణ్ కుమార్కి మంచి ఉద్యోగం ప్రసాదించమని, రిషిత రాయబోయే సెమిస్టర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని యేసుతి హృదయం పేరిట, అంతోని వారి పేరిట మరియతల్లి ప్రార్థన సహాయము కోరుతూ పూజ సమర్పించేవారు గాదే అలెక్స్ ఆరోగ్యమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. చిరంజీవి కోడిపోయిన ప్రణయాలను దేవుడు దీవించి, స్కిన్ డిసీజ్తో బాధపడుతున్నటువంటి ప్రణయాను దేవుడు దీవించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయుచున్న హోటల్ బిజినెస్ అభివృద్ధి పరచమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నార్ల ఫ్రాన్సిస్ జేవియర్ అరుణకుమారులను దేవుడు దీవించి సెయింట్ థామస్ మౌంట్లో కట్టుచున్న ఆ ఇంటికి వస్తున్న అన్ని ఆటంకాలు తొలగిపోవాలని, ఆ ఇంటికి కావలసిన అన్ని వస్తువులు సమకూరాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నార్ల ఫ్రాన్సిస్ జేవియర్ అరుణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నాథన్ లాన్స్ కాదేని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, దైవజ్ఞానం దైవభయం దయచేయమని మరియు ప్రిసిలాను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, అన్ని రకాల ఆటంకాల శోధన నుండి విడుదలను దయచేయమని, సృజన్కి మారు మనసును దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కాదే శ్రీకర్ సాత్విక్ ప్రిసిల్లా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కెల్సీ క్యారోలిన్ దేవుడు దీవించి మాట్లాడే శక్తిని దయచేయమని, అన్ని రకాల బంధకాల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సన్నీ మరియు వారి కుటుంబ సభ్యులు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. 17వ కీర్తన 15వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించాలని, అలాగే పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయున్న పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టువానికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తునామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును, బలమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 15 వచనముల వరకు. లేవి తెగవాడు ఒకడు ఆ తెగలోని స్త్రీనే భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారము వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని 3 నెలల పాటు ఎవ్వరికంట పడకుండా దాచెను. ఇక ఆ తర్వాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగటమన్ను పూసి తారు పూసెను. ఆ పెట్టెలో బిడ్డ నుంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దుబ్బల నడుమ ఉంచెను. ఆ శిశువునకు ఏమి జరుగునో చూడదలచి వాని సోదరి పెట్టెకు కొంచెము దూరముగా నిలుచుండెను. ఫరో రాజు కూతురు జలక్రీడలు ఆడుటకే నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలో నడిఒడ్డున తిరగాడుచుండిరి. అప్పుడు ఆమె దుబ్బులు నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస పిల్లను పంపెను. రాజపుత్రి ఆ పెట్టెను తెరిచి చూడగా ఏడ్చుచున్న మొగకందు కనిపించెను. ఆమెకు అతని మీద జాలి పుట్టినది. ఆమె వీడు హెబ్రీయుల బిడ్డడై ఉండును అనెను. శిశువు సోదరి రాజకుమారి వెళ్ళి ఒక హెబ్రియ దాదిని తీసుకొని వత్తున ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచును కదా అనెను. ఫరో కుమార్తె వెళ్ళుము అని శిశువు సోదరితో చెప్పగా ఆ బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లినే కొనివచ్చెను. అంతటా ఫరో కూతురు ఆ తల్లితో ఈ బిడ్డను తీసుకొని వెళ్ళుము, నా కొరకు వీనికి పాలు గుడుపుము, నీకు జీతము ముట్టినట్లు చూతును అని చెప్పెను. ఆ హెబ్రియ స్త్రీ శిశువును కొనిపోయి పాలిచ్చి పెంచెను. శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసుకొని వచ్చెను. రాజపుత్రి అతనిని కన్న కొడుకు మాదిరిగా చూచుకొనెను. ఇతనిని
నీటి నుండి బయటకు తీసుకుని అనుకొని ఆమె అతనికి మోషే అను పేరు పెట్టెను. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారా చూచెను. అప్పుడు ఐగుప్తు దేశీయుడు ఒకడు తన దేశీయుడైన హెబ్రీయుని కొట్టుటను మోషే చూచెను. అతడు చుట్టూను పరికించి కనుచూపు మేర లోపల ఎవ్వరునూ లేరు. వెంటనే మోషే ఆ ఐగుప్తు దేశీయుని మీద పడి వారిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. మరునాడు కూడా మోషే అచ్చటికి వచ్చి 2 హెబ్రీయులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోడి హెబ్రీయుని కొట్టనేలా అనెను. ఆ దోషి, మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నిలిపిన వారెవరయ్యా? ఐగుప్తు దేశీయుని చంపినట్లు నన్ను కూడా చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. తాను చేసిన పని అప్పుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను. ఫరో రాజు ఈ విషయము వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించడివాడే. కానీ మోషే మిద్యాను దేశమునకు పారిపోయెను. ఆ దేశమున అతడొక బావి వద్ద కూర్చుండెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 24వ వచనం వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలైనా ఆ పట్టణ వాసులలో పరివర్తన కలగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో జరిగి ఉండినచో ఆ పురజనులెప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకుని హృదయ పరివర్తనము పొంది ఉండేది వారే. కానీ నేను మీతో చెప్పినదేమనగా, తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండును. ఓ కపర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలని ఆశించలేదా?
నీవు పాతాళమునకు పడదోయబడెదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సోదొమపురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేది. కానీ నేను నీతో చెప్పినదేమనగా, తీర్పు దినమున నీ స్థితి కంటే సోదొమ వాసుల స్థితి మేలైనదిగా ఉండును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనేక ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించి ప్రార్థనా సహాయాన్ని కోరిన మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈ వాక్కుతో కడిగి శుద్ధీకరించి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి పేరిట సమర్పించబడుతున్నటువంటి ఈ దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు మరొక్కసారి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ, మీరు ఏమైతే పోగొట్టుకున్నారో, ఏమైతే కోల్పోయి ఉన్నారో, ఏమైతే ఇప్పటి వరకు పొందుకోలేకపోతూ ఉన్నారో అవన్నీ కూడా పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయము ద్వారా పొందుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత బోనవెంచర్ గారి యొక్క పండుగను కొనియాడుతుంది. ఈయన ఇటలీ దేశానికి సంబంధించినటువంటి ఒక గురువు, పీఠాధిపతి, అలాగే కార్డినల్గా ఆయన అనేకమైనటువంటి బాధ్యతలను స్వీకరించి తల్లి తిరుసభకు ఎంతగానో సేవ చేసినటువంటి గొప్ప పునీతుడు. ఈయన 1218వ సంవత్సరంలో ఇటలీ దేశంలో ఆయన జన్మించినప్పుడు సుమారుగా 4 సంవత్సరాల ప్రాయములో ఆయన భయంకరమైనటువంటి రోగానికి గురి అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆ భయంకరమైనటువంటి రోగము తగ్గిన తరువాత ప్రతిరోజు దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని సేవలో మమేకము కావాలని ఆశ కలిగినటువంటి గొప్ప వ్యక్తి పునీత బోనవెంచర్ గారు. ఈ విధముగా దైవ కార్యాలలో పాలు పంచుకుంటూ, ఉత్సాహముగా పాలు పంచుకుంటూ, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చదువును పూర్తి చేసుకున్న తరువాత పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి యొక్క మఠములో చేరి ఒక మంచి గురువుగా అభిషేకించబడ్డాడు. ఆ తరువాత పేద ప్రజలకు అందరికీ కూడా సువార్తను బోధిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండగా ఆయనను పీఠాధిపతి కావలసిందిగా కోరినప్పుడు, అలాగే కార్డినల్గా కావాలి అని కోరినప్పుడు ఆయన దానిని అంగీకరించి ఆ బాధ్యతలను స్వీకరించి తల్లి తిరుసభకు సేవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, బోనవెంచర్ గారికి వాక్యాన్ని బోధించడం అంటే చాలా ఇష్టం. అది దేవుని వాక్కు, అది దేవుని స్వరము. ఆ వాక్యాన్ని బోధించినప్పుడు వింటున్నటువంటి వారికి స్వస్థతలు, అద్భుతాలు కలుగుతాయి. ఇది మన మాటలు కాదు, కేవలం దేవుని యొక్క మాటలు. దేవుడు నా నోటి ద్వారా పలికిస్తూ ఉన్నాడు కాబట్టి దానికి నేను ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి అని పునీత బోనవెంచర్ గారు వాక్యాన్ని బోధించాలని ఎక్కువగా ఆశపడుతూ ఉండేవాడంట. ఒక్కళ్ళు ఉన్నా, ఇద్దరు ఉన్నా కూడా వెళ్ళి వారికి వాక్యాన్ని బోధించి దేవునికి దగ్గరగా చేసేవాళ్ళంట వాళ్ళందరినీ కూడా. కాబట్టి ప్రియ సహోదరులారా, పునీత బోనవెంచర్ గారు దేవుని వాక్కు పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని వాక్కును ఎప్పుడు కూడా పఠించాలి, పాటించాలి అని కోరుకున్నటువంటి గొప్ప పునీతుడు పునీత బోనవెంచర్ గారు. ఈ విధంగా ప్రియ సహోదరులారా, తన ఉన్నతమైన చదువులను కూడా పూర్తి చేసుకుని తల్లి తిరుసభకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని దాడులను దేవుడిచ్చినటువంటి జ్ఞానము ద్వారా తిప్పికొడుతూ వాటన్నిటికి కూడా సరైనటువంటి సమాధానం చెప్తూ తల్లి తిరుసభను డిఫెండ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి పునీత బోనవెంచర్ గారు. ఆయన 1274వ సంవత్సరంలోనే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈయన జీవితాన్ని తనకు అవసరమైనటువంటి విధముగా మార్చుకుని ఒక గొప్ప విలువైనటువంటి పాత్రగా దేవుడు పునీత బోనవెంచర్ గారిని గొప్పగా వినియోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆయన దేవుని యొక్క చిత్తానికి తలవొగ్గాడు, దేవుని పట్ల దాహము కలిగి ఉన్నాడు. నేను కూడా దేవుని సేవలో మమేకం కావాలి అని చిన్నప్పటి నుంచి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు గురువుగా, పీఠాధిపతిగా, కార్డినల్గా, మరి పునీతుడుగా ఈరోజు తల్లి తిరుసభలో మనందరి ముందు నిలబడి ఉన్నాడు. పునీత బోనవెంచర్ గారి ద్వారా మనము కూడా దేవునికి దగ్గర అవుతూ ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ మరి వాక్యానుసారం జీవించే గొప్ప కృపను దయచేయమని ఈరోజు మనమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈనాటి పట్టణాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు యేసు ప్రభు కొన్ని పట్టణాల విషయంలో అసంతృప్తి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో అనేకమైనటువంటి పట్టణాలకు, పల్లెలకు వెళ్ళి వాక్యాన్ని బోధించినప్పుడు చాలామంది విశ్వసించారు, చాలామంది స్వస్థత పొందుకున్నారు, చాలామంది ఆయనను వెంబడించారు, మారు మనస్సు కలిగి జీవితం అంతా కూడా దేవునికి సొంతం చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని. అయితే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మనందరి నుండి కోరుకునేది ఏమిటంటే ఆయన యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనం, ఆయన సన్నిధిలో పెరుగుతున్నటువంటి మనం, ప్రార్థిస్తున్నటువంటి మనలో మారు మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. దినదినము మనం దేవునికి దగ్గర కావాలి. ఆయన మన హృదయాల్లో విత్తినటువంటి వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో ఫలించాలి, మహావృక్షంగా మారాలి, మనలో మార్పు అనేది కనిపించాలి అని దేవుడు ఎప్పుడు కూడా మన నుండి ఆశపడుతూ ఉంటాడు, ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, మనము కూడా అలాంటిదే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి ప్రతిఫలం కోసమే మనం ఎదురు చూస్తూ ఉంటాం. బాగా చదివిన తర్వాత మంచి మార్కుల కోసం విద్యార్థులు ఎదురు చూస్తారు. పొలంలో బాగా పనిచేసి మంచి విత్తనాలు వేసి రేయింబవులు కంటికి రెప్పలా కాచి కాపాడిన తర్వాత రైతు కోతకాలం రాగానే మంచి పంటను ఎదురు చూస్తాడు. తన పడినటువంటి కష్టాన్ని ఆ పంటలో చూసుకుని మురిసిపోతూ ఉంటాడు, కష్టాన్ని కూడా మర్చిపోతూ ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలాన్ని ఎదురు చూస్తారు. మంచి భార్య కావాలి అని, మంచి భర్త రావాలి అని, పుట్టినటువంటి బిడ్డలు మంచిగా పెరిగి ప్రయోజకులు కావాలి అని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఆశపడుతూ ఉంటారు. వాళ్ళ ఆశలో ప్రియ సహోదరులారా, ఎప్పుడు కూడా ఇలా ఆశపడటంలో తప్పు లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నా బిడ్డలు నా కళ్ళ ముందు ప్రయోజకులు కావాలని ఎదురు చూడటంలో తప్పు లేదు. బాగా చదివిన తర్వాత మంచి మార్కులు రావాలని ఎదురు చూడటంలో తప్పు లేదు. కష్టపడి పని చేసిన తర్వాత మంచి పంట కోసం ఎదురు చూడటంలో తప్పు లేదు. మనకు మాత్రమే కాదు, దేవునికి కూడా ఇలాంటి కొన్ని ఆశలు ఉంటాయి. కష్టపడి ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళ్ళి రేయింబవళ్ళు, తిండి తిప్పలన్నీ కూడా మానివేసి వాక్యాన్ని బోధిస్తూ ప్రజల మధ్యలోనే యేసు ప్రభు సమయాన్ని గడుపుతూ ఉంటే వాళ్ళలో అనేక మంది దీవించబడినప్పుడు సంతోషపడుతున్నాడు ప్రభు. ఈ వాక్యాన్ని విన్న తర్వాత వారిలో మారు మనసును చూసి ప్రభు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరులు, ప్రభు అంటున్నాడు, వైద్యుడు అనారోగ్యవంతులకే కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి అవసరం లేదు. 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తన చెంది ఒక పాపాత్ముని విషయమై ఎక్కువగా ఆనందిస్తాను అని వాక్యము ద్వారా అనేక సందర్భాల్లో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, ఎంతో నమ్మకంతో, విశ్వాసముతో కొన్ని ప్రత్యేకమైనటువంటి పట్టణాలకు వెళ్ళి వాక్యాన్ని బోధించిన తర్వాత కూడా ప్రజల్లో మారు మనసు లేకపోవడంతో, ప్రజలు ఇంకా విచ్చలవిడిగా జీవించటంతో, ప్రజలు దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించటంతో యేసు ప్రభులో నిరాశ అనేది, కొంచెం బాధ అనేది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి పట్టణాలలో, గ్రామాలలో, పల్లెల్లో వాక్యాన్ని బోధించినటువంటి ప్రభు ఇదిగో ఈరోజు ముఖ్యంగా 3 పట్టణాల పట్ల, 3 నగరాల పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నాం, అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడూ గోనె పట్టలు కప్పుకుని బూడిద పూసుకుని హృదయ పరివర్తనము పొంది ఉండేడు వారే. అనవసరంగా నా సమయాన్ని
మీ పట్టణాలలో వృధా చేశాను, ఇదేదో వేరే అన్య పట్టణాలకు వెళ్ళి చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు మారేవాళ్ళే అని ప్రభు బాధపడుతున్నాడు. అలాగే ఓ కపెర్నహూముపురమా, నీవు ఆకాశంతో ఎత్తు ఎదగాలనుకుంటున్నావు, కానీ నీలో మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, పరిశుద్ధత లేదు. రోజు రోజుకి అవిశ్వాసములో మీరు దిగజారిపోతూ ఉన్నారు అని ప్రభు ఈ పట్టణాల గురించి బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ పట్టణాల పరిస్థితిలో మనం కూడా ఉన్నామా? ఆయన బాధపడుతున్నటువంటి ఈ పట్టణాల స్థానంలో మన పట్టణం కూడా ఉందా? మన గ్రామం కూడా ఉందా? మన విచారణ కూడా ఉందా? మన కుటుంబం కూడా ఉందా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు అనేకమైనటువంటి మేలులు చేశాడు. అడిగినా అడగకపోయినా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ఒక్కొక్క దెబ్బ తగిలినప్పుడల్లా నా బిడ్డలు మారతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క అద్భుత కార్యం జరిగినప్పుడల్లా నా బిడ్డలు నా యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని పాత జీవితాన్ని వదిలిపెడతారేమో అని ఆశపడుతూ ఉన్నాడు. ఎన్ని గొప్ప కార్యాలు జరిగినా మారకపోతే, ఎన్ని దెబ్బలు తగిలినా కూడా మారకపోతే, మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త మన విషయంలో బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, తల్లిదండ్రులుగా మీ బిడ్డలను పెంచి పెద్ద చేసి మంచి మంచి కాలేజీల్లో జాయిన్ చేయించిన తర్వాత ఫీజు కట్టడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తల్లిదండ్రులుగా ఎంతో కష్టపడి మా జీవితాలు ఎలా ఉన్నా పర్వాలేదు, నా బిడ్డ జీవితం బాగుండాలి అని కష్టపడి డబ్బులు సంపాదించి ఫీజులు కట్టి చదివిస్తున్న తర్వాత కూడా నీ బిడ్డ కాలేజీకి వెళ్ళకపోతే, సరిగా చదవకపోతే, తన తోటి వాళ్ళందరూ ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతే, నీ కుమారుడు అక్కడే మిగిలిపోతే బాధపడరా? అసంతృప్తి పడరా? నిరాశపడరా? ప్రభు కూడా మన విషయంలో కూడా పడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ఇన్ని సంవత్సరాల మన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు మేలులు చేశాడు. అనేక విధాలుగా వాక్యాన్ని బోధించాడు. అనేకమైనటువంటి ప్రాణాపాయ సంఘటనల నుండి కూడా దేవుడు మనల్ని రక్షించాడు. ఇన్ని కార్యాలు చేసిన తర్వాత కూడా మనలో మార్పు లేకపోతే తప్పకుండా దేవుడు మన విషయంలో కూడా అసంతృప్తి కలిగి ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి ఒక బహుమానం ఏమైనా ఉన్నది అంటే మన జీవితాన్ని మార్చుకొని, మన నడవడికను మార్చుకొని, మన పాత జీవితాన్ని వదులుకొని పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయనను వెంబడించటమే మనం తిరిగి ఆయనకి ఇవ్వబోయే గొప్ప బహుమానం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభా, మా జీవితంలో అనేకమైన మేలులు చేసినా మేము మాత్రం ఇంకా అదే పాపంలో, అదే అంధకారంలో జీవిస్తున్నాం. తండ్రి, మా పాప శాపములను తొలగించండి. మాలో మారు మనసును దయచేయండి. నిర్మలమైన హృదయాన్ని దయచేయండి. ప్రభా, మేము ఎప్పుడు కూడా మీ ఆజ్ఞకు శిరస్సు వహిస్తూ భయభక్తులతో జీవించే భాగ్యాన్ని దయచేయమని, మాలో నిర్మల హృదయాన్ని, మారు మనస్సును, నూతన హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు తెలుసో తెలియక మేము చేసిన అన్ని అపరాధములను క్షమించమని, మీ మంచితనముతో ప్రభా మమ్ము కరుణించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజా బలులో పాలు పంచుకునే బిడ్డలందరినీ దీవించమని, దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాలకు అనేకమైన రకరకాల పనులకు వెళ్తున్న బిడ్డలను దీవించమని, చిన్నారి బిడ్డలను దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరెవరైతే ప్రభువా ఈ డివైన్ వాయిస్ ఐసి ఛానల్ అభివృద్ధికై, దీని వాక్య పరిచర్య అభివృద్ధికై అనేక విధాలుగా మీ ప్రేరేపణతో సహాయం చేసి ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈనాటి ఈ దివ్య పూజా బలికి స్పాన్సర్ చేసినటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. డివైన్ వాయిస్ ఐసి కుటుంబ సభ్యులందరినీ దీవించండి ప్రభువా. వారు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా, సహాయం ద్వారా వారికి ఏ కొదవ లేకుండా సమృద్ధిగా ఆ బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏమి అవసరమో మీకు తెలుసు. ఎలాంటి ఉద్యోగాలు, ఎలాంటి గృహాలు,
ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో ఆ ఉద్దేశాలు నెరవేర్చి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మీరే వారికి తోడుగా ఉంటూ గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంతానం లేనటువంటి బిడ్డలను దీవించండి. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలతో సతమతం అవుతున్న వారికి మీరే న్యాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభు, రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారిని తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఏ గృహాలకైతే వెళ్ళి ప్రార్థించి వారి ఉద్దేశాల కోసం ప్రార్థన చేశామో ప్రభు, అతి త్వరలోనే ఆ బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరి కోసమైతే ప్రార్థిస్తూ ఉన్నామో వారందరినీ మరొక్కసారి ఆశీర్వదించి దీవించి వారి జీవితంలో, కుటుంబంలో బంగారు భవిష్యత్తును దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు ప్రావిత్యములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నారు. కావున మేము దూతల దళముతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయిచు నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిద్దాం. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో సాక్షాత్తు దేవుడే ఎక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి సజీవ దేవునిగా బలిపీఠము చెంత ప్రత్యక్షమవుతున్నాడు. అడగండి బిడ్డలారా, ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఏ బంధకాలతో పోరాడుతున్నారో, దేవుడు అతి త్వరలోనే మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసముతో చేతులు జోడించి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును గెప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా 14వ లియో పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని ఫోన్ల ద్వారా అడిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, మెసేజెస్ ద్వారా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా, ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, ఈ దివ్య పూజా బలి దీవెనలు బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నిటిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానమును, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నీ బడతై పోలయు నా వెంట ఉండగా, నీ బడతై పోలయు నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ ప్రేమను, నేనెన్నడు విడువను నీ ప్రేమను. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును
నేను వానయందును ఉందుము అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మాయందు దీని రక్షణాదాయక ప్రభావము అధికముగా అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా దేవుడు మీ ఇంటికే వచ్చి మీ ద్వారాన్ని తట్టుతూ ఉన్నాడు. ఆహ్వానించినటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలో ఉన్న సమస్యలు బాధలు తొలగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిత్యము నిన్నే ఆరాధింతుమనే కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారని మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ రాబోయే కాలమంతా కూడా ఆ దేవాతి దేవుడు మిమ్ము గొప్పగా దీవించి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి నూరంతలుగా మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.